పంచాంగ శ్రవణంలో ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం యొక్క సంవత్సర ఫలితాలు ఇప్పుడు గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. విశ్వావసు నామ సంవత్సరం మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి సంవత్సరం ప్రారంభంతో మేషరాశి మొదటి రాశి, మీనరాశి చివరి రాశి. సంవత్సరాది రోజుకే 6 గ్రహాలు మీనరాశిలో చేరినాయి. ద్వాదశాంత్యో వ్యయోరిప్ప అని, ద్వాదశంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఖర్చు ఎక్కువ. ఈ సంవత్సరం రకరకాలైన ఖర్చులు, సమస్యలు, బాగా ఇబ్బందులు కలగటానికి బాగా అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అందులో కుంభంలో ఉన్న శని మీనానికి వచ్చాడు. మీనానికి వస్తే మేషరాశికి 12వ రాశిలో ఉన్నాడు. 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 3 రాశులు ఏలినాటి శని. అంటే మీనంలో రేపు ఏప్రిల్ 30వ తారీఖు వచ్చిన శని 2 సంవత్సరాల 6 నెలలు మేషరాశిలో ఉంటాడు. రెండవ భాగం మేషరాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అట్లాగే వృషభ రాశిలో కూడా 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు ఏలినాటి శని. ఈ మేషరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ ఏలినాటి శని ఎట్లాంటిది అంటే, మనం చేసిన పాపాలు, మన కుటుంబం చేసిన పాపాలు సర్వస్వం ఎట్లా ఉంటాయంటే, బాగా ఒక గుడ్డ మురికిలో పడి, నూనెలో బురదలో పడి, అసలు ఈ మురికి పోకుండా ఉంటే ఎంతో కష్టపడి ఉతికి మురికి పోగొట్టినట్లుగా మన పాపాలు మొత్తాన్ని క్షాళన చేస్తాయి. అది క్షాళన కావాలంటే తగినటువంటి బాధలన్నీ అనుభవించేప్పుడు ఎప్పుడు ఏం పాపం చేశానో, లేకపోతే నాకు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అని గుర్తు వస్తుంది. ఎప్పుడు ఏం చేయకపోతే ఇది వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎప్పుడో చేసింది గుర్తొస్తుంది. భగవంతుడా ఆ రోజున మహాపాపం చేశాను అని గుర్తు తెచ్చుకుంటాడు. అది కాదు గుర్తు తెచ్చుకోవటం. ఈ 7 సంవత్సరాలు కూడా జాతకం చూపించుకొని ఇదివరకు ఎప్పుడైనా చేసిన పాపాలుంటే అటువంటి పాపాన్ని ఇక జన్మలో జీవితంలో చేయకూడదు, అనుభవిస్తున్నాం కాబట్టి అనేటువంటి మనస్సు కలిగి ప్రవర్తన చాలా అవసరం. ఎందుకంటే మనిషి యొక్క దురాగతమైనటువంటి స్వభావాన్ని పూర్తిగా పోగొట్టుకుండే సమయం ఇది. తర్వాత ఈ 12ంట రాహు ఉన్నాడు, 6ంట కేతువు ఉన్నాడు. ఈ కేతువు ఈ 2 సంవత్సరాలు కూడా, కేతువు ఎట్లా ఉంటాడంటే చెడుగా ఉన్నప్పుడేమో చేయడానికి పాపాలు చేస్తాడు. అసలు కూడా ఏం చేస్తున్నాడో, వాళ్ళ బాధలో ఏం చేస్తున్నాడో తెలియదు. ప్యాంటు షర్ట్ వేసుకున్న మనిషి చొక్కా ప్యాంటు తీసేసి డ్రాయర్తో వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి పోతున్నా, బయటికి పనుందిరా, కూరగాయల మార్కెట్ పోయి కూరలు తెద్దాం అనుకుంటు, ఇదేందిరా ఈ డ్రాయర్ ఏంది, కూరగాయలు తేవటం ఏంది. అప్పుడు మైండ్ ఏంది, దౌపని చేశాను అంటే కేతువుకి తలకాయ లేనివాడు, అట్లాంటి తలకాయ లేని పనులు చేస్తాడు. అంటే ఆ బాధలకి తట్టుకోలేక ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అట్లాగే ఇప్పుడు కేతువు బాగున్నాడు, ఎన్నో మంచి పనులు చేయడానికి అవకాశం ఉంది. గ్రహాల యొక్క దోషాలు పోవాలంటే ఈ రాశి వాళ్ళు వెంటనే జాతకం చూపించుకొని మీరు జాతకరీత్యా ఏ దోషాలు ఉన్నాయో పోవటానికి ప్రయత్నం చేసి ఆ దోషాలు ఎట్లా పోతాయి, మీరు ఎట్లా ప్రవర్తించాలి, తర్వాత ఒకసారి చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకుండా జీవితంలో మంచిగా బతకటానికి మార్గం చూపించేదే ఏలినాటి శని. ఇక మళ్ళీ అట్లాంటి బుద్ధితో కోపం చేయకుండా మనస్సు మార్పు చేసేదే ఏలినాటి శని. కాబట్టి మీ జాతకం చూపించుకొని జరిగిన పాపానికి, దోష నివృత్తికి తగినటువంటి పూజలు చేసుకుంటూ ఇక తప్పు లేకుండా బతకగలగాలి. 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది. ఇది మేషరాశికి ఇది పరిస్థితి.